హాయ్ ఎవరివన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కొలువై ఉన్న శ్రీశైలం సందర్శిద్దాం. ఈ వీడియోలో శ్రీశైలం ఎక్కడ ఉంది, మనం శ్రీశైలం ఎలా చేరుకోవాలి, శ్రీశైలంలో ఎక్కడ స్టే చేయాలి, శ్రీశైలంలో దర్శించవలసిన ప్రదేశాలు ఏంటి, శ్రీశైలంలో స్పర్శ దర్శనం ఏ టైంలో ఉంటుంది, శ్రీశైలం నుంచి ఇష్టకామేశ్వరి ఆలయం ఎలా సందర్శించాలి, అదేవిధంగా శ్రీశైలం నుంచి అక్క మహాదేవి గుహలు ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను నెల్లూరు నుంచి శ్రీశైలం వెళ్తున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం చేరుకోవడానికి బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఆర్టీసీ లేదా రెడ్ బస్ లాంటి బుకింగ్ సైట్లలో బుక్ చేసుకోవచ్చు. శ్రీశైలంలో రైల్వే స్టేషన్ లేదు. శ్రీశైలానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ మార్కాపూర్ రోడ్ స్టేషన్. మార్కాపూర్ రైల్వే స్టేషన్ కోడ్ MRK. మార్కాపూర్ స్టేషన్ కి 5 కిలోమీటర్ల దూరంలో మార్కాపూర్ బస్టాండ్ ఉంటుంది. మార్కాపూర్ నుంచి శ్రీశైలం 85 కిలోమీటర్లు ఉంటుంది. మార్కాపూర్ నుంచి బస్సులో శ్రీశైలం చేరుకోవచ్చు. మీరు బస్సులో వెళ్తున్నా లేదా మీ ఓన్ వెహికల్లో వెళ్తున్నా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. శ్రీశైలం దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉంది. మనం శ్రీశైలం చేరుకోవాలంటే దట్టమైన నల్లమల అడవి మధ్యలో ఘాట్ రోడ్లో ప్రయాణించాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో ఈ ఘాట్ రోడ్ని మూసివేస్తారు. మీరు హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలం వస్తుంటే మన్ననూర్ చెక్ పోస్ట్ దగ్గర రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వెహికల్స్ అలౌ చేయరు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం వస్తుంటే దోర్నాల చెక్ పోస్ట్ దగ్గర రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు వెహికల్స్ అలౌ చేయరు. ముఖ్యంగా ఓన్ వెహికల్స్ లో వచ్చే వాళ్ళు ఈ విషయం గుర్తుంచుకోండి. బస్సు వాళ్ళు దానికి తగినట్టే వెళ్తారు, డోంట్ వర్రీ. ఉదయం 8 గంటలకు నా బస్ శ్రీశైలం చేరుకుంది. ఇది శ్రీశైలం బస్ స్టాండ్. శ్రీశైలంలో ఏపీ టూరిజం హరిత హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాను. ఇదే ఏపీ టూరిజం హరిత హోటల్. రండి లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే ఎంట్రన్స్ లో ఎడమ వైపు రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ మన టికెట్ బుకింగ్ చూపిస్తే రూమ్ అలాట్ చేస్తారు. ఈ కుడివైపు ఉన్నది రెస్టారెంట్. ఇందులో 900 నుంచి 2400 వరకు రూమ్స్ లభిస్తాయి. నేను నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాను. ఈ రూమ్ నాకు 900 పడింది. ఈ రూమ్ వీక్ డేస్ లో అంటే శుక్ర, శని, ఆదివారం 1200, సోమ, మంగళ, బుధ, గురువారం 900 ఉంటుంది. ఇప్పుడు మనం శ్రీశైలంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. శ్రీశైలంలో మనకి ప్రైవేట్ హోటల్స్ లేవు. సత్రాలు మరియు ఏపీ టూరిజం హోటల్ ఇవి రెండే ఉన్నాయి. సత్రాలు చాలా ఉన్నాయి, కాకపోతే ఇవన్నీ కులంతో ఉన్న సత్రాలు ఉంటాయి. అన్ని కులాల సత్రాలు ఉన్నాయి. వీటికి ఆన్లైన్ బుకింగ్ ఉండదు. డైరెక్ట్ గా వెళ్తే రూమ్స్ ఖాళీ ఉంటే తీసుకోవచ్చు. కొన్ని సత్రాలకు ఆన్లైన్ బుకింగ్ ఉంది. అవి ఎలా బుక్ చేసుకోవాలో తర్వాత చెప్తాను. సత్రాల్లో సింగిల్ గా వెళ్లే వాళ్ళకు రూమ్స్ ఇవ్వరు, ఇది గుర్తుంచుకోండి. సింగిల్ గా వెళ్లే వాళ్ళు ఎక్కడ స్టే చేయాలో తర్వాత చెప్తాను. మనం ఆన్లైన్ లో సత్రాలు బుక్ చేసుకోవడానికి శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్, యాత్రాధామ్ వెబ్సైట్ మరియు ఏపీ టూరిజం వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. అదే డైరెక్ట్ గా వచ్చి రూమ్ తీసుకునే వాళ్ళు మీ కులానికి సంబంధించిన సత్రం మీకు తెలిసి ఉంటే డైరెక్ట్ గా సత్రానికి వెళ్లి రూమ్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే గంగా సదన్ బస్ స్టాండ్ కి మరియు ఆలయానికి సమీపంలో ఉంటుంది. ఈ గంగా సదన్ చాలా పెద్దది. ఇక్కడ రూమ్స్ ఉంటే ఇక్కడే ఇస్తారు. దీని పక్కనే గౌరీ సదన్ కూడా ఉంటుంది. అందులో కూడా ఖాళీ ఉంటే ఇస్తారు. ఈ గంగా సదన్లోనే దేవస్థానం వారి CRO ఆఫీస్ ఉంటుంది. వాళ్ళని అడిగితే ఏ సత్రాలు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలనేది చెప్తారు. ఇప్పుడు మనం ఆన్లైన్ బుకింగ్ సైట్లలో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్ చూద్దాం. దేవస్థానం వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. దేవస్థానం వెబ్సైట్ ఓపెన్ చేయగానే పైన రైట్ సైడ్ కార్నర్ లో సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోండి. మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ వస్తాయి. ఆ తరువాత ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ లో అకామిడేషన్ సెలెక్ట్ చేసుకొని అందులో రూమ్స్ ఖాళీ ఉంటే బుక్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ యాత్రాధామ్. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇందులో ఒక 10 సత్రాల వరకు మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని సుందిపెంట అని ఉంటాయి. అవి శ్రీశైలంకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. వాటిని బుక్ చేసుకోవద్దు.
మీ ఓన్ వెహికల్లో వస్తే బుక్ చేసుకోవచ్చు. బస్సులో వచ్చే వాళ్ళు మాత్రం బుక్ చేసుకోవద్దు. ఇక్కడ హోటల్ గ్రాండ్ అక్క మహాదేవి అని ఉంది కదా, ఇది కూడా సుందిపెంటలో ఉంటుంది. నెక్స్ట్ ఏపీ టూరిజం హోటల్. ఏపీ టూరిజం వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఏపీ టూరిజం వెబ్సైట్ ఓపెన్ చేయగానే హోటల్ బుకింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో శ్రీశైలం సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మనకి 4 రూమ్ బుకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ బుక్ చేసుకోండి. వీకెండ్స్ లో కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఏపీ టూరిజం హోటల్లో కూడా డైరెక్ట్ గా వచ్చి రూమ్ తీసుకుంటే సింగిల్ గా వచ్చే వాళ్ళకు రూమ్ ఇవ్వరు. మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే రూమ్ ఇస్తారు. కాకపోతే మన ఆధార్ కార్డు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. చెక్అవుట్ చేసే టైంలో తిరిగి మన ఆధార్ కార్డు మనకిస్తారు. సింగిల్ గా వచ్చే వాళ్ళు శ్రీశైలంలో స్టే చేయడానికి డార్మెటరీ అందుబాటులో ఉంది. అవి నందీశ్వర డార్మెటరీ, శ్రీశైలేశ్వర డార్మెటరీ. నందీశ్వర డార్మెటరీ పాతాళగంగా ఎంట్రన్స్ కి సమీపంలో ఉంటుంది. కేవలం 100-200లో బెడ్ ఇస్తారు. లాకర్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మీకు ఏసీ డార్మెటరీ కావాలంటే శ్రీశైలేశ్వర డార్మెటరీ ఉంటుంది. అందులో 300 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం శ్రీశైలంలో దర్శించవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఎలా సందర్శించాలో చూద్దాం. శ్రీశైలం యాత్రకు వచ్చిన వారందరూ అన్ని ప్రదేశాలు ఒకేసారి సందర్శించడానికి వీలు పడదు. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఒకేసారి ఎలా సందర్శించాలో ప్లాన్ చేసుకోవచ్చు. మీకు అన్ని ప్రదేశాలు విడివిడిగా చెప్తాను. ముందుగా ప్రధాన ఆలయం ఎలా దర్శించాలి, స్పర్శ దర్శనం ఏ టైంలో ఉంటుంది, ఆలయ చరిత్ర ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. తరువాత ఇష్టకామేశ్వరి ఆలయం ఎలా సందర్శించాలి, అక్క మహాదేవి గుహలు ఎలా సందర్శించాలి, శ్రీశైలం నుంచి శిఖరం వెళ్లే మార్గంలో ఉన్న ఆలయాలు ఎలా సందర్శించాలి, మల్లికార్జున స్వామి ఆలయం వెనుక ఉన్న ఆలయాలు ఎలా సందర్శించాలి అనేది విడివిడిగా డీటెయిల్ గా చెప్తాను. వీడియో చూశాక మీరు అన్ని సందర్శిస్తారా లేదా వాటిలో ఏమి సందర్శిస్తారనేది మీరే డిసైడ్ చేసుకోండి. రండి, ముందుగా మనం శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబ ఆలయాలను దర్శిద్దాం. నేను స్టే చేసిన ఏపీ టూరిజం హోటల్ సమీపంలోనే క్యూ కాంప్లెక్స్ ఉంది. జస్ట్ 100 మీటర్లు. మీరు స్టే చేసిన సత్రాలు క్యూ కాంప్లెక్స్ సమీపంలో ఉంటే నడుచుకుంటూ రావచ్చు, లేదంటే ఆటో తీసుకోండి. మనం ఆలయాన్ని దర్శించే ముందు శ్రీశైలం మరియు మల్లికార్జున జ్యోతిర్లింగం, భ్రమరాంబ శక్తిపీఠం గురించి షార్ట్గా తెలుసుకుందాం. స్కంద పురాణంలో శ్రీశైలానికి సంబంధించిన గాథ ప్రచారంలో ఉంది. శిలాదుడనే మహర్షికి మహాశివుడి కటాక్షం వలన నందికేశ్వరుడు, పర్వతుడు అనే 2 పుత్రులు కలిగారట. ఈశ్వర భక్తి పరాయణులైన వారిద్దరూ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి దీక్ష చేపట్టి కఠోర తపస్సు ఆచరించారట. శివుడు వారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. పరవశుడైన నంది నిన్ను నేను మోసే భాగ్యాన్ని ప్రసాదించమని కోరాడు. దానికి పరమేశ్వరుడు అనుజ్ఞ ఇవ్వడంతో ముక్కంటి వాహనంగా నంది మారిపోవడం జరిగింది. ఇక మరో పరమభక్తుడు పర్వతుడికి సైతం తన దర్శన భాగ్యాన్ని కల్పించాడు. పర్వతుడు తనను ఒక కొండగా మార్చి ఆది దంపతులు ఇరువురు ఎల్లప్పుడూ తనపై కొలువుదీరి ఉండాలని కోరాడట. భక్తుడి కోరిక మేరకు పర్వతుడిని కొండగా మార్చి దానిపైన ఈశ్వరుడు స్వయంభూగా కొలువుదీరాడని పురాణ కథనం. ఆహ్వానం లేకుండా దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి వెళ్లి తండ్రిచే అవమానితురాలైన సతీదేవి అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నది. సతీదేవి మృత శరీరాన్ని శివుడు భుజాన వేసుకొని విలయ తాండవం చేయగా సంభవించిన ప్రళయాన్ని ఆపి మహాదేవుణ్ణి యథాస్థితికి తీసుకువచ్చే ప్రయత్నంలో శ్రీ మహావిష్ణు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలియగా మెడ భాగం శ్రీశైలంలో పడింది. శివుడు శక్తి ఒకే చోట భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుండడం వలన ఈ క్షేత్రానికి శివశక్తి క్షేత్రంగా పేరు కూడా వచ్చింది. అలా జ్యోతిర్లింగం, శక్తిపీఠం శ్రీశైలంలో వెలిశాయి. శ్రీశైలంని శ్రీ పర్వతం, సిరిగిరి అనే పేర్లతో పిలిచేవారు. శివపార్వతులు ఈ పర్వతంపై నివసించడం మూలంగా ఈ ప్రాంతానికి శ్రీ కైలాసం అని కూడా పిలిచేవారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైలాన్ని ఈ భూమి మొత్తానికి నాభిగా చెబుతారు. అందుకే మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సంకల్పం చేసేటప్పుడు శ్రీశైలస్య ఏ దిక్కున ఉంటే ఆ దిక్కు గురించి చెబుతుంటారు. రండి, ఇప్పుడు మనం ఆలయాన్ని దర్శిద్దాం. నేను సాయంత్రం 6 గంటలకు దర్శనానికి వెళ్తున్నాను. అక్క మహాదేవి గుహలు సందర్శించేటప్పుడు పాతాళ
గంగను చూపిస్తాను. ఆలయ టైమింగ్స్ మరియు స్పర్శ దర్శనం టైమింగ్స్ తర్వాత చెప్తాను. స్పర్శ దర్శనం పెయిడ్ మరియు ఫ్రీ రెండూ ఉన్నాయి, కానీ ఏవి ఏ టైంలో ఉన్నాయి అనేది తర్వాత చెప్తాను. ఇది ఉచిత దర్శనం క్యూ లైన్ సమీపంలోనే క్లాక్ రూమ్ ఉంది. ఆలయంలో మొబైల్స్ అలౌ చేయరు. మీ మొబైల్స్ మరియు లగేజ్, చెప్పల్స్ ఈ క్లాక్ రూమ్ లో పెట్టుకోవచ్చు. దీని పక్కనే 100 మీటర్ల దూరంలో పెయిడ్ దర్శనం క్యూ కాంప్లెక్స్ ఉంటుంది. ఇదే పెయిడ్ దర్శనం క్యూ కాంప్లెక్స్. ఫ్రీ దర్శనం కూడా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి వస్తే ఫ్రీ దర్శనానికి వెళ్లే వాళ్ళు ఈ ఎండింగ్ లో కుడివైపు వెళ్లి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి వెళ్ళొచ్చు. ఈ ఎడమ వైపు మొదటిగా ఫ్రీ చెప్పల్ స్టాండ్ ఉంది. దాని పక్కనే క్లాక్ రూమ్ ఉంది. ఇక్కడ మన మొబైల్స్, లగేజ్ పెట్టుకోవచ్చు. మొబైల్ కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దీని పక్కనే పెయిడ్ దర్శనం టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. మొదటిది శీఘ్ర దర్శనం టికెట్ 150 రూపాయలు, రెండవది అతి శీఘ్ర దర్శనం టికెట్ 300, మూడవది స్పర్శ దర్శనం టికెట్ 500. ఈ టికెట్స్ మనం ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. స్పర్శ దర్శనానికి వెళ్లే వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీరు సాంప్రదాయ వస్త్రాల్లో రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మగవారు పంచా కండువా ధరించాలి. ఆడవారు శారీ లేదా పంజాబీ డ్రెస్ ధరించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నేను పంచె తెచ్చుకోలేదు, అందుకే 300 టికెట్ తీసుకున్నాను. నేను వెళ్ళిన సమయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కేవలం 40 నిమిషాల్లో దర్శనమైంది. దర్శనం టైమింగ్స్ ఉదయం 4:30 నుంచి 6 గంటల మధ్యలో మొదటి దర్శనం ఉంటుంది. ఈ టైంలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. దర్శనం చాలా ప్రశాంతంగా ఉంటుంది. 6 గంటలకు అభిషేకాలు, పూజలు ఉంటాయి. పూజలయ్యాక మధ్యాహ్నం 3 గంటల వరకు దర్శనం ఉంటుంది. 6 గంటలకే మనం క్యూ లైన్ లోకి వెళ్ళిపోవచ్చు. 1 గంట, గంటన్నర అభిషేకాలు, పూజలు ఉంటాయి. తర్వాత దర్శనానికి అలౌ చేస్తారు. తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. 5 గంటలకే క్యూ లైన్ లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు స్పర్శ దర్శనం. మీరు 500 రూపాయల టికెట్ తీసుకుంటే ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3, తిరిగి సాయంత్రం 6 నుంచి 9 వరకు స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. అదే ఫ్రీగా స్పర్శ దర్శనం చేసుకోవాలంటే మంగళవారం నుంచి శుక్రవారం ఈ 4 రోజులు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో ఫ్రీగా స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంటకు క్యూ లైన్ లో ఉండాలి. శనివారం, ఆదివారం, సోమవారం ఉచిత స్పర్శ దర్శనం లేదు. ఎందుకంటే ఆ 3 రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉచిత స్పర్శ దర్శనం లేదు. మనం ముందుగా మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఆ తరువాత భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకొని ఇలా వెనక నుంచి బయటికి వస్తాం. ఇక్కడ నుంచి బయటికి వచ్చి అలా ఎడమ వైపు వెళ్తే లడ్డూ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఆ లడ్డూ ప్రసాదం కౌంటర్ పక్కనే అన్నదాన సత్రం ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 లేదా 4 వరకు అన్నదానం ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు అల్పాహారం ఉంటుంది. ఏదైనా టిఫిన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం శ్రీశైలం నుంచి శిఖరం వెళ్లే మార్గంలో దర్శించవలసిన ప్రదేశాలేంటి, వాటి యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం. శ్రీశైలం నుంచి శ్రీశైల శిఖరం 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో సాక్షి గణపతి, పాలధార, పంచదార, హటకేశ్వరం, లలితాదేవి పీఠం, శ్రీశైల శిఖరం ఈ 5 ప్రదేశాలు సందర్శించడానికి ఆటో వాళ్ళు 500 ఛార్జ్ చేస్తున్నారు. శ్రీశైలం బస్టాండ్ సమీపంలో ఉన్న నంది సర్కిల్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాలు సందర్శించడానికి షేర్ ఆటోస్ మరియు షేర్ జీప్స్ లభిస్తాయి. ఒకరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వర్షాకాలంలో వస్తే శ్రీశైలం డ్యామ్ తో కలుపుకొని 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు 4-5 ఉంటే ఆటో మాట్లాడుకోండి, లేదంటే షేర్ ఆటో లేదా షేర్ జీప్ లో వెళ్ళొచ్చు. ముందుగా సాక్షి గణపతి ఆలయం వస్తుంది. నంది సర్కిల్ నుంచి సాక్షి గణపతి ఆలయం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే సాక్షి గణపతి ఆలయం. సాక్షి గణపతి ఆలయంలో గణపతి ఆసీన రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు. సాక్షి గణపతి శ్రీశైల యాత్రకు మొదటి సాక్షి. భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలోని శివుని వద్ద సాక్ష్యం చెబుతాడు కనుక ఈ స్వామిని సాక్షి గణపతిగా పిలుస్తారు. మన సాక్షి గణపతి దర్శనం పూర్తయింది. రండి ఇప్పుడు మనం పాలధార, పంచదార సందర్శిద్దాం. సాక్షి గణపతి ఆలయం నుంచి పాలధార, పంచదార 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇదే పాలధార, పంచదార ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం 147 మెట్లు కిందకి దిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం మొత్తం షాప్స్ ఉంటాయి.
ఇక్కడ ఈ చుట్టుపక్కల నల్లమల అడవిల్లో దొరికే వనమూలికలను అమ్ముతూ ఉంటారు. వాటి గురించి మీకు నాలెడ్జ్ ఉంటే తీసుకోవచ్చు. ఈ మెట్లు సమానంగా ఉండవు. ఇవి బండరాలతో చేసిన మెట్లు. కొన్ని పెద్దవిగా కొన్ని చిన్నవిగా ఉంటాయి. చూసి జాగ్రత్తగా దిగాలి. ఇదే పాలధార పంచదార. పాలధార పంచదార అంటే పాలు చక్కెర అని అర్థం కాదు. ఇటు ఎడమవైపు ఉన్నది పంచదార, కుడివైపు ఉన్నది పాలధార. సంస్కృతంలో పాలము అంటే నుదురు. మహాశివుని నుదిటిపై నుంచి ఈ దార ఉద్భవించింది కాబట్టి దీన్ని ఫలధార అని పిలుస్తారు. కానీ అది కాలక్రమంలో పాలధారగా మారిపోయింది. పంచదార అంటే సంస్కృతంలో పంచము అంటే 5 అని అర్థం. ఇక్కడ 5 దారులుగా నీరు పడుతుంది, గమనించండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ దార ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవ్వరికీ తెలియదు. ఇది కొండ పైనుంచి పడట్లేదు, గమనించండి. ఈ కొండరాళ్ళ బండల్లో నుంచి ప్రవహిస్తుంది. అందుకే ఇది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందనేది ఎవ్వరికీ తెలియదు. సంవత్సరంలో 365 రోజులు ఈ నీటి ప్రవాహం ఉంటుంది. వర్షాకాలంలో ప్రవాహం కొంచెం ఎక్కువగా ఉంటుంది. నార్మల్ డేస్లో ఇలా ఉంటుంది. ఈ నీరు తాగితే తీయంగా ఉన్నాయి. వచ్చినప్పుడు ట్రై చేయండి. ఆది శంకరాచార్యులు ఈ ప్రదేశంలో తపస్సు చేసి శివానంద లహరి ఈ ప్రదేశంలోనే రచించారట. ఇదే ఆది శంకరాచార్యుల ఆలయం. ఇప్పుడు ఆలయం మూసివేసింది. ఆలయం లోపల ఆది శంకరాచార్యుల పాదాల గుర్తులు, శారదాదేవి, ఆది శంకరాచార్యులు దర్శనమిస్తారు. ఇంతటితో మన పాలధార పంచదార సందర్శన పూర్తయింది. రండి ఇప్పుడు మనం హటకేశ్వరం సందర్శిద్దాం. ఈ పాలధార పంచదారకు ఎదురుగా ఉన్న ఈ మార్గంలో 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తే హటకేశ్వరం ఉంటుంది. ఇది హటకేశ్వరం, ఇది లలితాదేవి పీఠం. రండి ముందుగా మనం హటకేశ్వరం దర్శించుకుందాం. దీని అసలు పేరు అటికేశ్వరం. మహాశివుడు అటికిలో ఏర్పడడం వల్ల ఈ స్వామిని అటికేశ్వరుడు అని పిలుస్తారు. దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. కుమ్మరి కులానికి చెందిన కేశప్ప తన వృత్తిని చేసుకుంటూ నిస్వార్థమైన సేవతో, అనితర సాధ్యమైన భక్తితో శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేసేవాడు. శివయ్య దర్శనానికి వెళ్లేవారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ దారి పొడవునా ఆయన గురించి చెప్పుకుంటూ ఉండేవారు. ఇది సహించలేకపోయిన ఇరుగు పొరుగు వారు ఓ రాత్రి వేళ అతని కుండలను పగలగొట్టడమే కాకుండా కుండలను తయారు చేసే యంత్రాన్ని కూడా పాడు చేశారు. తెల్లారగానే శివరాత్రి పర్వదినం కావడంతో యాత్రికుల సంఖ్య పెరిగింది. ఏం చేయాలో పోలుపోక కేశప్ప దిగాలు పడిపోయాడు. ఇరుగు పొరుగు వారు కావాలని భోజనం కోసం అతనింటికి యాత్రికులను పంపించారు. అమ్మడానికి కుండలు లేవు. కుండలు అమ్మగా వచ్చిన ధనంతో తాను శ్రీశైలం వచ్చిన భక్తులకు సేవ చేసేవాడు. వచ్చిన యాత్రికులకు ఎలా భోజనం ఏర్పాట్లు చేయాలో తెలియక పెరట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సమయంలో పగిలిన కొండ పెంకులో మహాశివుడు ప్రత్యక్షమై లోపలికి వెళ్లి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్పాడు. శివుణ్ణి నమస్కరించి లోపలికి వెళ్లిన కేశప్పకి అక్కడ కుండల నిండా వివిధ రకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది. దానిని యాత్రికులకు కడుపు నిండుగా సంతృప్తిగా వడ్డించాడు. ఆ కొండ పెంకుని అటిక అని పిలుస్తారు. శివుడు అటికెలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే అటికేశ్వరంగా పిలువబడింది. కాలక్రమంలో హటకేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. నా దర్శనం పూర్తయింది. లోపల వీడియో తీయకూడదు. రండి ఇప్పుడు మనం లలితాదేవి పీఠం సందర్శిద్దాం. ఇలా లోపలికి రాగానే ముందుగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. అక్కడి నుంచి ముందుకు వెళితే ఈ ప్రదేశంలో యాగాలు యజ్ఞాలు చేస్తుంటారు. ఈ ఎడమవైపు ఉన్నదే లలితాదేవి ఆలయం. లోపల వీడియో తీయకూడదు. రండి ఇప్పుడు మనం శ్రీశైల శిఖరం సందర్శిద్దాం. హాటకేశ్వరం నుంచి శ్రీశైల శిఖరం 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ శ్రీశైల శిఖరం సమీపంలోనే ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లే నెక్కంటి జీప్స్ ఉంటాయి. ఇది శిఖరం పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా నుంచి శిఖరం చేరుకోవడానికి మనం కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఒక 60-70 మెట్ల వరకు ఉండొచ్చు. ఇలా పైకి రాగానే టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ మనం శిఖర దర్శనానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ 10 రూపాయలు. టికెట్ తీసుకొని అలా ముందుకు రాగానే శిఖరేశ్వర ఆలయం ఉంటుంది.
ముందు మనం పైకి వెళ్ళి శిఖరం దర్శించుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలట. శ్రీశైలంలో ఇదే ఎత్తైన శిఖరంగా చెబుతారు. ఈ శిఖరం సముద్ర మట్టానికి 2030 అడుగుల ఎత్తులో ఉంది. రండి శిఖరం దగ్గరకు వెళ్దాం. మనం ఇలా పైకి రాగానే శిఖరంపై నందీశ్వరుడు ఉంటారు. ఆయన కొమ్ముల్లో నుంచి ఇలా శ్రీశైల ఆలయ శిఖరాన్ని దర్శిస్తే మోక్షం లభిస్తుందట. మరు జన్మనేది ఉండదని చెబుతారు. రండి మనము దర్శిద్దాం. ఈ ప్రదేశమంతా పొగమంచు ఉండడంతో ఏమీ కనిపించలేదు. ఇక్కడి నుంచి వ్యూస్ చాలా బాగున్నాయి. శిఖరం దర్శించాక కిందకు వచ్చి శిఖరేశ్వర ఆలయం దర్శించుకోవాలి. ఒరిజినల్ గా ఇది వీరశంకర ఆలయం. వీరశంకర స్వామిగా పిలిచేవారు. కాలక్రమంలో శిఖరేశ్వర ఆలయంగా మారిపోయింది. లోపల వీడియో తీయకూడదు. ఇంతటితో మన శిఖర దర్శనం పూర్తయింది. ఈ ప్రదేశాలన్నీ సందర్శించి తిరిగి శ్రీశైలం చేరుకోవడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు మనం మల్లికార్జున స్వామి ఆలయం వెనుక దర్శించవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాల యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం. మల్లికార్జున స్వామి ఆలయం బ్యాక్ సైడ్ శివాజీ స్ఫూర్తి కేంద్రం, మల్లమ్మ కన్నీరు, పంచముఖ శివలింగం, రుద్రాక్ష మఠం, బయలు వీరభద్ర ఆలయం. ఈ 5 ప్రదేశాలు సందర్శించడానికి ఆటో వాళ్ళు 400 నుంచి 500 ఛార్జ్ చేస్తున్నారు. బస్ స్టాండ్ సమీపంలో ఉన్న నంది సర్కిల్ నుంచి షేర్ ఆటోస్ మరియు షేర్ జీప్స్ లభిస్తాయి. ఒకరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ముందుగా మనం శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శిద్దాం. నంది సర్కిల్ నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రం 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇదే శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ 10 రూపాయలు. ఈ మధ్యలో ఉన్నది స్ఫూర్తి కేంద్రం. కుడివైపు ఉన్నది ధ్యాన మందిరం. ఎడమవైపు ఉన్నది ఆఫీస్ మెయింటెనెన్స్. శ్రీశైలంకి ఛత్రపతి శివాజీ గారికి ఉన్న సంబంధం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయినా షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఈ ధ్యాన మందిరం సందర్శిద్దాం రండి. ఈ ప్రదేశంలోనే ఛత్రపతి శివాజీ భ్రమరాంబిక అమ్మవారి కోసం ధ్యానం చేశారు. పురాతన కాలంలోనే శివాజీ అనుచరులు ఇక్కడ ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ఆ ధ్యాన మందిరం శిథిలావస్థకు చేరుకోవడంతో అదే ప్రదేశంలో కొత్తది నిర్మించారు. 1677వ సంవత్సరంలో గోల్కొండ ఆస్థానంలోని మంత్రులు అక్కన్న మాదన్న శివాజీ గారితో మంతనాలు జరిపి గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్ షాయితో సంధి కుదిర్చారు. ఆ సమయంలో శివాజీ శ్రీశైలాన్ని సందర్శించారు. అక్కన్న మాదన్నలు కూడా శివాజీ వెంట ఉండి దర్శనం చేయించారు. భ్రమరాంబ ఆలయాన్ని దర్శించుకున్న శివాజీ అమ్మవారిని చూస్తూ అలాగే ఉండిపోయాడట. ఆ తరువాత ఛత్రపతి శివాజీ శ్రీశైలంలోనే కొంత సమయం ఉండి ఈ ప్రదేశంలో భ్రమరాంబ అమ్మవారి కోసం ధ్యానం చేశారట. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై శివాజీకి ఖడ్గం బహూకరించిందని చరిత్ర చెబుతుంది. నాటి నుంచి ఛత్రపతి శివాజీ మరిన్ని విజయాలను అందుకున్నాడు. ఏ యుద్ధం చేసినా అందులో గెలుపు శివాజీదే అయ్యేది. దానికి గుర్తుగా ఈ ధ్యాన మందిరంలో దీన్ని ఏర్పాటు చేశారు. రండి ఇప్పుడు మనం స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిద్దాం. లోపలికి రాగానే ఛత్రపతి శివాజీ దర్బార్ దర్శనమిస్తుంది. ఈ చుట్టూ ఛత్రపతి శివాజీ గారి జీవిత చరిత్రను అద్భుతంగా చిత్రీకరించారు. ఇంతటితో ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన పూర్తయింది. రండి ఇప్పుడు మనం మల్లమ్మ కన్నీరు ఆలయం సందర్శిద్దాం. శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి మల్లమ్మ కన్నీరు ఆలయం 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఇదే మల్లమ్మ కన్నీరు ఆలయం. ఈమె హేమారెడ్డి మల్లమ్మ. ఈమె గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. వీలైనంత షార్ట్గా చెబుతాను. పూర్వం 14వ శతాబ్దంలో నాగిరెడ్డి గౌరమ్మ అనే దంపతులు శ్రీశైల సమీప గ్రామంలో నివసించేవారు. నాగిరెడ్డి ఆ ప్రాంతంలో ధనవంతుడు. ఆయన ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు. కానీ వారికి సంతానం కలగకపోవడంతో చాలా బాధపడేవారు. ఒకసారి శ్రీశైలం చేరుకొని పాతాళ గంగలో స్నానం చేసి మల్లికార్జున స్వామిని దర్శించుకొని వారి బాధను చెప్పుకుంటారు. ఆ రోజు రాత్రి మహాశివుడు నాగిరెడ్డి కలలో కనిపించి నీకు పుణ్యాత్మురాలైన కూతురు జన్మిస్తుందని చెప్పాడట. అలాగే తనకి కూతురు జన్మించడంతో మల్లమ్మ అనే పేరు పెట్టుకున్నారు. మల్లమ్మ చిన్నతనం నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామికి పెద్ద
పెద్ద భక్తురాలు. మల్లమ్మ పెద్దయ్యాక సిద్ధాపురం గ్రామానికి చెందిన హేమారెడ్డి కుమారుడు భరమారెడ్డితో వివాహం జరిగింది. మల్లమ్మ హేమారెడ్డి కుటుంబంలోకి రావడంతో వారి సంపద పెరిగింది. కానీ మల్లమ్మ అత్తగారు పెద్ద కోడలు మనసు బాగలేదు. వారిద్దరూ మల్లమ్మను వేధించడం ప్రారంభించారు. చివరకు ఆమె భర్తకు చాలా హీనంగా చెప్పడం జరిగింది. మల్లమ్మ భర్త ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె వద్దకు రాగా ఆఖరికి శ్రీశైల మల్లికార్జున స్వామి అనుగ్రహంతో వాస్తవాన్ని గ్రహించి మనసు మార్చుకుంటాడు. అప్పుడు మల్లమ్మ ప్రాపంచిక జీవితం నుండి బయటపడి శ్రీశైలం చేరింది. ఇక్కడ గోశాల నిర్వహించి శ్రీశైల మల్లికార్జున స్వామికి ఆవు పాలతోటి అభిషేకం నిర్వహించేది. గోశాలలో ఆవు పేడతో విభూది తయారు చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామికి సమర్పించేది. అక్కడికి వచ్చినటువంటి భక్తులకు లేదనకుండా భోజనం వడ్డించేది. ప్రతి ఒక్కరికి శివతత్వాన్ని ప్రబోధించేది. అప్పుడు సాక్షాత్తు శివుడు హేమారెడ్డి మల్లమ్మ ఎదురుగా ప్రత్యక్షమై దర్శనం ఇచ్చారని చెబుతారు. శివుని దర్శనంతో హేమారెడ్డి మల్లమ్మ కంట్లో నుంచి ఆనంద బాష్పాలు రాగా అప్పటి నుండి ఈ ప్రదేశాన్ని మల్లమ్మ కన్నీరుగా పిలువబడుతుంది. ఆలయం లోపల వీడియో తీయకూడదు. లోపల మల్లమ్మ గారిని దర్శించుకున్నాక మల్లమ్మ విగ్రహానికి ఎడమవైపు కింద చూడండి. ఆ బండలో నుంచి నీటి ధార ఉబికి వస్తూ ఉంటుంది. దాన్నే మల్లమ్మ కన్నీరుగా చెబుతారు. ఇది మల్లమ్మ గారు నివసించిన ప్రదేశం. మల్లికార్జున స్వామి ఆలయం వెనుక ఇప్పటికీ మల్లమ్మ గారు నిర్వహించిన గోశాల ఉంది. ఇది మల్లమ్మ గారు వినియోగించిన బావి. ఆ ఎదురుగా ఉన్నది శివాలయం. ఆ శివాలయం వద్ద మల్లమ్మ ఊయల ఉంది. ఈ ఊయల ఊపి మనం ఏదైనా కోరుకుంటే కోరిక నెరవేరుతుందట. ఇది మల్లమ్మ గారు వినియోగించిన రోకలి. ఈ రోకలిని పడిపోకుండా ఇలా నిటారుగా నిల్చోబెడితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందట. ఇంతటితో మన మల్లమ్మ కన్నీరు ఆలయ దర్శనం పూర్తయింది. రండి ఇప్పుడు మనం పంచముఖ శివలింగం సందర్శిద్దాం. మల్లమ్మ కన్నీరు ఆలయం నుంచి పంచముఖ శివలింగం 1/2 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఇదే పంచముఖ శివలింగం. ఈ ఆలయం మల్లికార్జున స్వామి ఆలయానికి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ శివలింగం చాలా పురాతనమైనది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించారు. ఇదే పంచముఖ లింగం. ఈ శివలింగానికి చుట్టూ 4 ముఖాలున్నాయి మరియు శివలింగంతో కలుపుకొని పంచముఖాలుగా చెబుతారు. 4 ముఖాలున్నాయి కాబట్టి దీన్ని బ్రహ్మలింగం అని కూడా పిలుస్తారు. ఎంతో మంది సిద్ధులు, ఆదిశంకరాచార్యులు మరియు దత్తాత్రేయ స్వామి వారు కూడా ఈ స్వామివారిని దర్శించారట. ఈ ఆలయాన్ని దత్తపీఠంగా కూడా చెబుతారు. పంచముఖ లింగాన్ని బ్రహ్మలింగం, ఎంట్రన్స్ లో ఉన్న ఈ లింగాన్ని విష్ణులింగం, ఆ మూలన ఉన్న లింగాన్ని శివలింగంగా, త్రిమూర్తులు కొలువైన దత్తపీఠంగా చెబుతారు. ఇంతటితో మన పంచముఖ శివాలయ దర్శనం పూర్తయింది. రండి ఇప్పుడు మనం రుద్రాక్ష మఠం సందర్శిద్దాం. పంచముఖ శివాలయం నుంచి రుద్రాక్ష మఠం 1/2 కిలోమీటర్ లోపే ఉంటుంది. శ్రీశైలంలోని పంచమఠాలలో రుద్రాక్ష మఠం ఒకటి. కొంతమంది దుండగులు పంచమఠాల్లో బంగారం ఉందని తెలుసుకొని ఈ 5 మఠాలను ధ్వంసం చేసి బంగారాన్ని దోచుకున్నారు. ఈ 5 మఠాలను ఇప్పుడు పునర్నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రుద్రాక్ష మఠం నిర్మాణం పూర్తయింది. ఇదే రుద్రాక్ష మఠం. పూర్వం రుద్రమణేశ్వరుడు అనే ఋషి ఇక్కడ తపస్సు చేసేవాడట. మహాశివరాత్రికి మఠానికి వచ్చే భక్తులకు ఆయన అడవిలోంచి సేకరించిన రుద్రాక్షలను భక్తులకు ఇచ్చేవారట. అందుకే దీనికి రుద్రాక్ష మఠంగా పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఆలయంలో ఎంత పెద్ద పుట్ట ఉందో చూడండి. రుద్రాక్ష మఠంలో ఇప్పటికీ కూడా రాత్రి 1 గంట సమయంలో ఒక పెద్ద నాగుపాము వచ్చి వెళ్తుందని చెబుతారు. రండి ఇప్పుడు మనం చివరిగా బయలు వీరభద్రస్వామి ఆలయం సందర్శిద్దాం. రుద్రాక్ష మఠం నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇదే బయలు వీరభద్రస్వామి ఆలయం. ఈయనే శ్రీశైల క్షేత్ర పాలకుడు. శ్రీశైలంలో కొత్త వాహనాలు పూజ చేయించుకునేవారు ఈ ఆలయంలోనే చేయించుకుంటారు. ఇంతటితో మల్లికార్జున ఆలయం వెనుక ఉన్న ఆలయాల సందర్శన పూర్తయింది. ఇవి కాకుండా ఇంకా మీరు సందర్శించాలి అనుకుంటే నంది పార్క్. మనం బస్సులో వచ్చేటప్పుడు శ్రీశైలం ఎంట్రన్స్ లో ఉంటుంది. ఆలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశం ఫోటోస్, సెల్ఫీస్ దిగడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది.
ఈ నంది పార్క్ సమీపంలోనే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఉంది. ఈ ట్రైబల్ మ్యూజియంలో శ్రీశైలం నల్లమల అడవుల్లో నివసించే చెంచుల జీవన విధానాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో శ్రీశైలంకి 30 కిలోమీటర్ల దూరంలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంటుంది. అదే మార్గంలో శ్రీశైలంకి 50 కిలోమీటర్ల దూరంలో మల్లెల తీర్థం జలపాతం ఉంటుంది. ఈ జలపాతం చాలా బాగుంటుంది. కాకపోతే 700 మెట్లు దిగి ఎక్కాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి మీరు వెహికల్లో వస్తుంటే ఈ మార్గంలో ఈ 2 ప్రదేశాలు ఉంటాయి, సందర్శించండి. ఇప్పుడు మనం ఇష్టకామేశ్వరి ఆలయం ఎలా సందర్శించాలో చూద్దాం. శ్రీశైలం నుంచి ఇష్టకామేశ్వరి ఆలయం 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇష్టకామేశ్వరి ఆలయానికి ఒక్క రోజుకి 120 మందిని మాత్రమే అలౌ చేస్తారు. 16 టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. 104 టికెట్లు శిఖరం సమీపంలో ఉన్న అటవీ శాఖ వారి నెక్కంటి జంగిల్ రైడ్ లో ఒక రోజు ముందు టికెట్స్ ఇస్తారు. ఆన్లైన్ బుకింగ్ సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు 15 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 16వ తారీఖు ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లాలంటే ఫిబ్రవరి 1వ తేదీన ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలి. ఉదయం 5 గంటలకు టికెట్స్ రిలీజ్ చేస్తారు. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా చూపిస్తుంది. నేను జనవరి 19వ తేదీ వెబ్సైట్ ఓపెన్ చేశాను. జనవరి 31వ తేదీ బుకింగ్ చూపిస్తుంది. ప్రస్తుతం ఒక్క టికెట్ మాత్రమే అందుబాటులో ఉంది. దాన్ని క్లిక్ చేసి బుక్ నౌ మీద ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ మరియు మీ అడ్రస్ ఇవ్వండి. కొంచెం కిందకు వెళితే ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆ తరువాత పేమెంట్ చేయండి. మీ టికెట్ మెయిల్ ఐడికి వస్తుంది. అదే విధంగా వెబ్సైట్ లో టికెట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. మిగతా 104 టికెట్లు ఒక రోజు ముందు శ్రీశైల శిఖరం సమీపంలో ఉన్న అటవీ శాఖ వారి నెక్కంటి జంగిల్ రైడ్ లో టికెట్స్ ఇస్తారు. బస్టాండ్ నుంచి శ్రీశైల శిఖరం 8 నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది. డ్రాప్ చేయడానికి ఆటో వాళ్ళు 400 అడుగుతున్నారు. అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకొని మళ్ళీ శ్రీశైలంలో డ్రాప్ చేయడానికి 600 ఛార్జ్ చేశారు. ఇదే నెక్కంటి జంగిల్ రైడ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇలా కొంచెం పైకి వెళితే శ్రీశైల శిఖరం చేరుకుంటాం. మనం ఇలా లోపలికి రాగానే ఎడమవైపు వెయిటింగ్ ఏరియా ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే కుడివైపు రిసెప్షన్ ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళు జీప్ అలాట్ చేస్తారు. అక్కడి నుంచి ముందుకు వెళితే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ మనం ఒక రోజు ముందే బుక్ చేసుకోవాలి. ఈ రోజు మనం టికెట్ బుక్ చేసుకుంటే రేపు ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్తాం. రోజు ఉదయం 8 గంటలకు టికెట్స్ ఇస్తారు. టికెట్స్ 104 మాత్రమే ఉంటాయి. చాలా మంది ఉదయం 5 గంటలకే ఇక్కడికి వచ్చి క్యూలో నిలబడి ఉంటారు. నేను ఉదయం 8:30 టైంలో వెళ్ళాను. టికెట్ దొరికింది. కాకపోతే ఆ టైంలో వెళ్తే ఖచ్చితంగా దొరుకుతుందని గ్యారంటీ లేదు. టికెట్ 1000 రూపాయలు. 5 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు జంగిల్ రైడ్ ఉండదు. ఈ 3 నెలలు అడవిలో జంతువులకు పిల్లలు పుట్టే సమయం. ఈ సమయంలో జంగిల్ రైడ్ ఉండదు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళు మీరు బుక్ చేసుకున్న డేట్ కి ఉదయం 8 గంటల కల్లా శిఖరం సమీపంలో ఉన్న ఈ నెక్కంటి జీప్ రైడ్ కి చేరుకోవాలి. డైరెక్ట్ గా బుక్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ డే ఉదయం 8 గంటల లోపు ఇక్కడికి చేరుకోవాలి. ఉదయం 8:30కు మొదటి జీప్ మొదలవుతుంది. ఒక్క జీప్ కి 8 మందిని మాత్రమే అలౌ చేస్తారు. ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళని పంపిస్తారు. ఆ తరువాత డైరెక్ట్ గా టికెట్ కౌంటర్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళని మన పేరుతో పిలుస్తారు. ఇక్కడికి వెళితే మనకు జీప్ నెంబర్ అలాట్ చేస్తారు. ఆ జీప్ లో వెళ్లి ఆ జీప్ లోనే రిటర్న్ రావాలి. ఇదే మనం వెళ్ళబోయే జీప్. రండి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నేను వెళ్తున్న జీప్ ఉదయం 8:50 మొదలైంది. శిఖరం నుంచి ఇష్టకామేశ్వరి ఆలయం 13 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు ఇలా మెయిన్ రోడ్ లోనే ప్రయాణిస్తాం. ఇక్కడి నుంచి జంగిల్ రైడ్ మొదలవుతుంది. ఈ చెక్ పోస్ట్ లో చిన్న చెకింగ్ ఉంటుంది. జీప్ లోని కొంతమంది ఆధార్ కార్డ్స్ చెక్
చెక్ చేస్తారు. ఈ నల్లమల అడవిలో మనం 10 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. జీప్లో ప్రయాణిస్తూ ఇష్టకామేశ్వరి ఆలయం గురించి షార్ట్ గా తెలుసుకుందాం. కాపాలికుల దగ్గర నుంచి వేద శాస్త్రయుత పూజల వరకు అనేక విధాలుగా శ్రీశైల క్షేత్రంలో పూజా విధానాలు జరుగుతుంటాయి. శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న భ్రమరాంబిక మాతల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉన్నాయి. ఇక్కడి స్థానికుల కథనం ప్రకారం ఈ అడవుల్లో సుమారు 500 శివలింగ క్షేత్రాలున్నట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో మల్లన్న భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఇష్టకామేశ్వరి దేవి ఆలయం. ఇష్టకామేశ్వరి అమ్మవారు ఎప్పుడు ఎలా వెలిశారనేది ఖచ్చితంగా ఎవ్వరికీ తెలియదు. భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడా మరో ఆలయం కనిపించదు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటున్నారు. పరమశివుడు పార్వతీదేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు. శిఖరం నుంచి 30 నిమిషాలు ప్రయాణించాక ఈ ప్రదేశం చేరుకుంటాం. జీప్స్ ఇక్కడ వరకే వస్తాయి. ఇక్కడ నుంచి మనం 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. సగం దూరం నడిచాక చిన్న గణపతి ఆలయం ఉంటుంది. ఎదురుగా ఉన్న ఈ చిన్న కొలనులో కాళ్ళు చేతులు కడుక్కొని వినాయకుణ్ణి దర్శించుకోవాలి. ఇక్కడి నుంచి ఇంకొంత దూరం నడిస్తే ఇష్టకామేశ్వరి ఆలయం చేరుకుంటాం. ఈ ప్రదేశంలో చెంచులు నివసిస్తూ ఉన్నారు. చెంచు గిరిజనుల నివాసాల మధ్య బండరాలు పేర్చి కట్టిన మండపానికి ముందు రేకుల షెడ్డుతో ఆలయం సాదా సీదాగా ఉంది. జగద్గురువులు ఆదిశంకరాచార్యులతో పాటు ఎంతో మంది సిద్ధులు కాపాలికులు అమ్మవారిని దర్శించుకొని ఇక్కడే సాధన చేశారని పురాణాలు చెబుతున్నాయి. చెంచు గిరిజనులే అమ్మవారికి పూజ చేస్తారు. ఇక్కడి ఆలయంలో అమ్మవారు 4 చేతులతో దర్శనమిస్తుంది. 2 చేతుల్లో తామర పూలు, మిగిలిన 2 చేతుల్లో జపమాల శివలింగం ధరించి కనిపిస్తుంది. విష్ణు ధరోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల శివలింగాన్ని ధరించి ఉంటుందని వర్ణించారు. అందుకే ఇష్టకామేశ్వరిని పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తారు. ఇక్కడ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మాల, కొబ్బరికాయలు అన్నీ లభిస్తాయి. అమ్మవారికి సమర్పించాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా మనం క్యూలో నిల్చొని ఒక్కొక్కరిగా దర్శించుకోవాలి. చిన్న గుహలో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే పాకుతూ వెళ్ళాలి. గర్భగుడిలో కేవలం 4 కూర్చునేందుకు మాత్రమే వీలుంటుంది. ఇష్టకామేశ్వరి అమ్మవారి నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టి మనసులో కష్టాన్ని కోరికను చెప్పుకుంటే 41 రోజుల్లో నెరవేరుతుందట. ఈ ఆలయంలో అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు విగ్రహం మామూలుగా ఉన్న నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుంది. నా దర్శనం పూర్తయింది. లోపల వీడియో తీయకూడదు. అమ్మవారు ఇలా ఉంటారు. అమ్మవారికి ఎదురుగా ఉన్న ఈ ప్రదేశంలో దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. ఆలయం లోపల కొట్టకూడదు. అమ్మవారి దర్శనమయ్యాక ఇక్కడ చెంచులు అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నం, సాంబారు, మిరపకాయ పచ్చడి. టేస్ట్ చాలా బాగుంది. మనం భోజనం చేశాక ఇక్కడ అన్నదానానికి అమౌంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. వాళ్ళేమీ మనల్ని ఫోర్స్ చేయరు. అది మీ ఇష్టం. నేను 200 ఇచ్చాను. రండి, ఇప్పుడు మనం తిరిగి జీప్ పాయింట్ చేరుకొని శిఖరం చేరుకుందాం. శిఖరం నుంచి శ్రీశైలం వెళ్ళడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఆటోలు ఉండవు. ఎవరైనా రిటర్న్ వెళ్తుంటే వెళ్లాల్సిందే. జీప్ వాళ్లకు 100 రూపాయలు ఇస్తే వాళ్ళే శ్రీశైలంలో డ్రాప్ చేస్తారు. ఇప్పుడు మనం అక్క మహాదేవి గుహలు ఎలా సందర్శించాలో చూద్దాం. అక్క మహాదేవి గుహలు సందర్శించడానికి పాతాళ గంగ నుంచి బోట్లో 10 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. రోజుకి 1 బోటు మాత్రమే ఉంటుంది. అందులో 50 మందిని అలౌ చేస్తారు. అంటే అక్క మహాదేవి గుహలు సందర్శించాలి అనుకుంటే ఒక్క రోజుకి 50 టికెట్లు మాత్రమే ఉంటాయి. బోట్ ఉదయం 9:30 లేదా 10 గంటల మధ్యలో మొదలవుతుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది. ఉదయం 6 గంటలకు పాతాళ గంగా రోప్వే టికెట్ కౌంటర్ దగ్గర రిజర్వేషన్ చేసుకోవాలి.
నేను 8:30కు వెళ్ళాను. నేను వెళ్ళిన రోజు ఎక్కువ మంది లేరు, కేవలం 25 మంది మాత్రమే అక్క మహాదేవి గుహలకు వచ్చారు. కాబట్టి నాకు ఆ టైంలో వెళ్ళిన టికెట్స్ దొరికాయి. మీరు ఖచ్చితంగా అక్క మహాదేవి గుహలు సందర్శించాలి అనుకుంటే ఉదయం 6 గంటల లోపే పాతాళగంగా రోప్వే టికెట్ కౌంటర్ దగ్గర క్యూలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. 50 టికెట్లు అంటే ఒక 2 పెద్ద గ్రూపులు వచ్చాయంటే ఒక్క నిమిషంలో టికెట్లు అయిపోతాయి. రిజర్వేషన్కి మనం డబ్బులేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎంతమంది వస్తున్నాం, మన పేరు, ఫోన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. తర్వాత మనం బోర్డు దగ్గరకు వెళ్ళినప్పుడు మనీ పే చేసి టికెట్ తీసుకోవాలి. మీరు గ్రూప్ ఉంటే మీలో ఎవరో ఒకరు వెళ్ళి టికెట్ రిజర్వ్ చేసుకోండి. ఇది పాతాళగంగా మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం ద్వారా పాతాళగంగ చేరుకోవాలంటే 700 మెట్లు దిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈ పాతాళగంగా ఎంట్రన్స్ నుంచి ఇలా ఎడమవైపు లోపలికి వెళితే కుడివైపు రోప్వే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ అక్క మహాదేవి బోటింగ్ టికెట్ ఇవ్వరు, రిజర్వేషన్ చేస్తారు. కింద టికెట్ కౌంటర్ ఉంటుంది, వాళ్ళకి మన డీటెయిల్స్ పంపిస్తారు. పాతాళగంగకి రోప్వే టికెట్ తీసుకోవాలి. అప్ అండ్ డౌన్ పెద్దవాళ్లకు 80 రూపాయలు, చిన్నపిల్లలకు 60 రూపాయలు. టికెట్ తీసుకొని వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను వచ్చినప్పుడు ఖాళీగా ఉంది. ఒక్కొక్కసారి ఇక్కడ క్యూ లైన్లోనే గంట సేపు నిలబడాల్సి వస్తుంది. రండి రోప్వే దగ్గరకు వెళ్దాం. ఇక్కడ నుంచి శ్రీశైలం డ్యామ్ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఈ రోప్వేలో ఒక్కసారి 16 మంది మాత్రమే ప్రయాణించగలం. రండి వెళ్దాం. రోప్వే దిగి కొంచెం కిందకి వెళితే బోటింగ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. చూడండి, అది రోప్వే, ఇది టికెట్ కౌంటర్. ఈ టికెట్ కౌంటర్ ఉదయం 9 గంటలకు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు సమయం 8:45, ఇంకా ఓపెన్ చేయలేదు. రండి, ఈ లోపు మనం పాతాళగంగ సందర్శిద్దాం. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం కిందకి వెళితే పాతాళగంగ చేరుకుంటాం. మీరు కేవలం పాతాళగంగకు రోప్వేలో వచ్చినా ఇలాగే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం 100 మెట్లు కిందకి దిగాల్సి ఉంటుంది. శ్రీశైలం వస్తే తప్పకుండా సందర్శించే ప్రదేశాలలో ఈ పాతాళగంగ ఒకటి. శ్రీశైలం పక్కనే కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది. కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో ఉంటుంది. నది కింద లోయలో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ డ్యామ్ కట్టడం వల్ల వాటర్ ఈ లెవెల్లో ఉంది. కట్టక ముందు ఇంకా లోతులో ఉండేది. అందుకే దీన్ని పాతాళగంగగా పిలుస్తారు. పూర్వం ఈ పాతాళగంగలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళేవారు. ఇప్పుడు కూడా చాలా మంది అలానే వెళ్తారు. అలా కుదరని వాళ్ళు పాతాళగంగలో కాళ్ళు చేతులు కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని దర్శనానికి వెళ్తారు. రండి, ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్దాం. మనం పైన రోప్వే కౌంటర్లో రిజర్వేషన్ చేసుకున్న లిస్ట్ వీళ్ళ దగ్గరకు వస్తుంది. ఇక్కడ మనం మనీ పే చేసి టికెట్ తీసుకోవాలి. మీరు 9 గంటలకు వచ్చిన టికెట్స్ ఉంటే ఇస్తారు. అక్క మహాదేవి బోటింగ్ టికెట్ పెద్దవాళ్లకు 650 రూపాయలు, చిన్నపిల్లలకు 520 రూపాయలు. ఈ 650 రూపాయల్లో 500 బోటింగ్ టికెట్, 150 రూపాయలు అక్క మహాదేవి కేవ్స్ ఎంట్రన్స్ టికెట్. రోప్వే మరియు టికెట్ కౌంటర్ మధ్యలో అక్క మహాదేవి బోటింగ్ కి వెళ్లే మార్గం ఉంటుంది. ఇక్కడ మనం 100 మెట్లకు పైగా దిగాల్సి ఉంటుంది. తరువాత రిటర్న్ వచ్చేటప్పుడు ఈ మెట్లు పైకి ఎక్కి రావాల్సి ఉంటుంది. అక్క మహాదేవి గుహల దగ్గర కూడా బోటింగ్ దిగాక పైకి ఎక్కాల్సి ఉంటుంది. వెళ్దాం అనుకునే వాళ్ళు ఈ విషయం గుర్తుంచుకోండి. దీని అవతల ఉన్నదే మన బోట్. రండి వెళ్దాం. ఈ బోట్లోనే మనం అక్క మహాదేవి గుహలకు వెళ్తాం. 10-15 నిమిషాలకు మన బోట్ మొదలైంది. తిరిగి మనం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీశైలం చేరుకుంటాం. బోట్లో మరియు అక్క మహాదేవి గుహల వద్ద ఏమీ లభించవు. వాటర్ బాటిల్స్ కూడా లభించవు. కాబట్టి మీకు కావాల్సిన వాటర్ బాటిల్స్, స్నాక్స్ బోట్ ఎక్కే ముందే తీసుకోండి. బోట్లో ప్రయాణిస్తూ అక్క మహాదేవి చరిత్ర తెలుసుకుందాం. అక్క మహాదేవి ఆ పరమేశ్వరుణ్ణి తన భర్తగా భావించిన భక్తురాలు. అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే. ఈ భక్తురాలి అసలు పేరు మహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తు పార్వతీదేవి అవతారంగా భావించారు. అందుకనే ఆమెకు మహాదేవి అన్న పేరు పెట్టారు. నిజంగానే పార్వతీదేవి పుట్టిందా అన్నట్లు మహాదేవి మొహం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేదట. దానికి తోడు నిత్యం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట. ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే జైన రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్ళాడు.
అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ మహాదేవి మనసు అప్పటికే పరమేశ్వరుని మీద లగ్నమైపోయింది. అలాగని రాజుగారి మాట కాదంటే తన కుటుంబానికి కష్టాలు తప్పవని మహాదేవి ఒక 3 షరతులతో రాజుగారిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నదట. ఆ పరమేశ్వరుణ్ణి తనకు తోచిన రీతిలో తోచినంతసేపు ధ్యానించుకోవచ్చన్నది ఆ షరతుల్లో ఒకటి. అక్క మహాదేవి షరతులకు లోబడి రాజుగారు ఆమెను వివాహం చేసుకున్నారు. కానీ అనతి కాలంలోనే ఆమె షరతులను అతిక్రమించాడు. దాంతో ఆమె కట్టుబట్టలతో రాజమందిరం నుంచి బయటకు వచ్చేశారు. తరువాత కర్ణాటకలో వీరశైవానికి కేంద్రంగా ఉన్న కళ్యాణ్కు చేరుకున్నారు. శివుని మీద తనకు ఉన్న అభిప్రాయాలు అనుభూతులను పంచుకున్నారు. మహాదేవి వాద పటిమను పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పెద్దలంతా ఆమెకు అక్క అన్న బిరుదుని అందించారు. అలా మహాదేవి కాస్త అక్క మహాదేవిగా మారింది. అక్క మహాదేవి భక్తిని గమనించిన బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్ళవలసిందిగా సూచించాడట. దాంతో ఆమె ఎన్నో కష్టాలను ఓర్చి శ్రీశైల మల్లికార్జున సన్నిధికి చేరుకుంది. ఒక గుహలో మనిషి కూర్చోడానికి మాత్రమే వీలుండే ఒక మూలన ఆమె తన తపస్సును సాగించారు. కొన్నాళ్లకి శ్రీశైలంలోని కదలీవనంలో ఆ మల్లికార్జునునిలో అంకితమైపోయారు. ఇది చాలా పెద్ద కథ, నేను చాలా షార్ట్గా చెప్పాను. ఈ బోటు ప్రయాణంలో మనకి చిన్న చిన్న గిరిజన గ్రామాలు కనిపిస్తాయి. ఆ ఎదురుగా మీకు కొండ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి కుడివైపు తిరిగితే అక్క మహాదేవి గుహలు ఉంటాయి. ఆ ఎదురుగా ఉన్న కొండ నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వెళితే కదలీ వనం ఉంటుంది. ఆ కదలీ వనంలో పెద్ద బండ ఉందట. దానిపై 1000 మంది కూర్చోవచ్చట. ఆ బండపై ఎప్పుడు ఎవరు శివలింగాన్ని ప్రతిష్ఠించారో తెలియదు. ఆ శివలింగంపై సూర్యోదయ కిరణాలు, సూర్యాస్తమయ కిరణాలు రెండూ పడతాయట. ఆ కదలీ వనంలోనే దత్తాత్రేయ స్వామి వారు తపస్సు చేశారు. ఆ కదలీ వనానికి 3 కిలోమీటర్ల దూరంలో దత్త సాంప్రదాయంలోని శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి తపస్సు చేసి జ్ఞానాన్ని పొందారట. ఎంతో మంది సిద్ధులు, యోగులు తపస్సు చేసిన ప్రదేశం అది. అక్కడికి వెళ్ళాలంటే తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలట. ఇదే అక్క మహాదేవి బోటింగ్ పాయింట్. ఇక్కడి నుంచి మనం ఇలా పైకి ఎక్కుతూ అక్క మహాదేవి గుహలకు వెళ్ళాలి. కొంచెం నడవాల్సి ఉంటుంది. అది కూడా ఇలా కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇవే అక్క మహాదేవి గుహలు. ఈ అక్క మహాదేవి గుహల ఎంట్రన్స్లో న్యాచురల్గా ఏర్పడిన శిలాతోరణాన్ని గమనించవచ్చు. దీన్ని ఎవ్వరూ చెక్కలేదు, ఇది న్యాచురల్గా ఏర్పడింది. ఇవే అక్క మహాదేవి గుహలు, న్యాచురల్గా ఏర్పడిన గుహలు ఇవి. ఈమె అక్క మహాదేవి. శ్రీశైలం మల్లికార్జున స్వామి గర్భగుడిలో అక్క మహాదేవి, హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధారామప్ప విగ్రహాలు ఉంటాయి. ఆల్రెడీ మీకు హేమారెడ్డి మల్లమ్మ ఆలయం చూపించాను. వీళ్ళ 3 విగ్రహాలు గర్భగుడిలో ఉన్నాయంటే వీళ్ళేంటో మీరే అర్థం చేసుకోవాలి. రండి గుహ లోపలికి వెళ్దాం. గుహ లోపల చీకటిగా ఉంటుంది. మన మొబైల్ టార్చ్ వేసుకొని వెళ్ళాలి. మీతో పాటు టార్చ్ లైట్ తెచ్చుకుంటే ఇంకా మంచిది. కింద ఎలుకలు తిరుగుతున్న శబ్దాలు వస్తూ ఉంటాయి, పట్టించుకోకండి. ఇక్కడ నుంచి మనం ఒంగోని వెళ్ళాలి. అక్కడ మనిషి కనిపిస్తున్నారు కదా, అక్కడి నుంచి ఒక్క మనిషి మాత్రమే పట్టే దారి ఉంటుంది. అది కూడా ఒంగోని వెళ్లాల్సి ఉంటుంది. అలా లోపలికి వెళితే చిన్న గుహలో న్యాచురల్గా ఏర్పడిన శివలింగం ఉంటుంది. ఆ శివలింగంపై పైనుంచి నీటి బొట్లు పడుతూ ఉంటాయి. దర్శించుకోండి. లోపల వీడియో తీయకూడదు, ఇలా ఉంటుంది. ఇంతటితో మన అక్క మహాదేవి గుహల సందర్శన పూర్తయింది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు పాతాళగంగ చేరుకున్నాం. పాతాళగంగ నుంచి రోప్వేలో పైకి చేరుకున్నాం. ఇంతటితో నా శ్రీశైల సందర్శన పూర్తయింది. శ్రీశైలంలో ముఖ్యంగా సందర్శించవలసిన ప్రదేశాలు చూపించాను కదా, వాటిలో మీరు ఏం కవర్ చేయాలనేది మీరే ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ సేమ్, బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే మార్కాపూర్ వరకు బస్సులో వెళ్ళి మార్కాపూర్ నుంచి ట్రైన్లో వెళ్ళొచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.